మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే అక్కి గారు ఉన్నారు. పుష్ప 2 సినిమాలో అంటే టీజర్ లో చాలా మంది చూసుంటారు. టీజర్ లో ఉన్నారు కాబట్టి ఆయన బ్యాక్ ఉన్నారు, ఆయన ముంగట కూడా డాన్సింగ్ ఉంది. సో ఆయనతో మాట్లాడడం అలా ఏమైనా జరిగిందా? ఉంది. ఓకే, చాలా మంచి వ్యక్తి. లేడీ గెటప్స్ గానీ ట్రాన్స్ గానీ చాలా మంచిగా సపోర్ట్ ఇవ్వడం గానీ మంచిగా మాట్లాడడం గానీ చాలా మంచివాడు. సెట్ లో ఆయన రెడీ అవ్వడం గానీ అవన్నీ చూసారా? అన్ని చూసామండి. ఎంత టైం పడుతుండే, ఎలా రెడీ అవుతుండే? ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు మేకప్ చేసేవాళ్ళు. 10 మెంబర్స్ చేసేస్తారు. 10 మెంబర్స్ అమ్మవారి గెటప్ వల్ల అంతమంది ఉండాలి. ఎందుకంటే నాకు మొత్తానికి సినిమా లాస్ట్ కి ఏమవుతుంది? చాలా అంటే చాలా బాగుంటది మూవీ. చూసిన వాళ్ళు ప్రతి ఒక్క ఫస్టే ఒక పెద్ద హీరోతో చేయడము అది చాలా రియల్లీ గ్రేట్. ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటారు? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకైన పవన్ కళ్యాణ్ సార్ చాలా అంటే చాలా మంచోడు. స్టార్టింగ్ మూవీ ఆయనతో చేశాను. సో మీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి? చాలా అంటే చాలా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఎందుకంటే మాకు ఇప్పుడు కూడా ఇల్లు లేదండి. నాన్న వదిలేసేసిన తర్వాత అమ్మ వచ్చి అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత ఇంకా అమ్మ చెన్నై వెళ్ళి పని చేసుకొని వస్తే ఆ అమ్మ పంపించిన డబ్బుతోనే మింగింది. అప్పుడు అమ్మమ్మకి 200 పెన్షన్ వచ్చేది. అమ్మమ్మకి ఇచ్చిన స్థలంలోనే ఒక చిన్న గుడిసె లాగేసుకుని ఆ గుడిసెలో ఉన్నాం. మమ్మీ ఎవరు లేకుండానే అంత దూరం వెళ్ళి మీకోసం కష్టపడడం గానీ నాకు చాలా సపోర్ట్. ఎందుకంటే నాన్న లేపినా కానీ అప్పటికి నాన్నోళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళ అక్క వాళ్ళని పంపిస్తే అప్పుడు ఏమన్నదంటే నాన్నకాడికి వెళ్ళాలంటే నన్ను వదిలేసేసుకొని చనిపోతాను అనేసి. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే అక్కి గారు ఉన్నారు. పుష్ప 2 సినిమాలో అంటే టీజర్ లో చాలా మంది చూసుంటారు. సో మన ముందు ఉన్నారు అక్కి గారు అన్నమాట. సో ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, నిజంగానే బాగున్నారు చూడడానికి మీరు. థ్యాంక్ యూ. అంటే చాలా కష్టపడి మేకప్ అయిన. అవునండి. ఎన్ని అవర్స్ టైం పట్టింది? అంటే ఎంతో టైం పట్టదు. నేను తొందరగానే మేకప్ వేసేసుకుంటాను. నేనే వేసేసుకుంటాను. శారీ డ్రాపింగ్ కొంచెం కష్టం, ఎందుకంటే శారీ కలర్ అంతగా ఏం రాదు. శారీ డ్రాపింగ్ కొంచెం కష్టం. మేకప్ అయితే ఒక 20 minutes లో వేసేసుకుంటా. పుష్ప 2 అసలు సినిమాలో కాకుండా టీజర్ లో కూడా రావడం చాలా లక్కీ. అవునండి. సో దాంట్లో కనిపించడం కానీ, సో అల్లు అర్జున్ గారితో డాన్స్ చేయడం కానీ, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే స్టార్టింగ్ నుంచే నాకు ఇండస్ట్రీలో వెళ్ళడం చాలా ఇంట్రెస్ట్. అక్కడి నుంచి ఒక్క మూవీ చేసుకుంటూ వచ్చిన తర్వాత కొంతమంది వల్ల నేను పుష్ప 2లో ఛాన్స్ అనేది వచ్చింది. సో ఫస్ట్ తీసిన సినిమా మీది వకీల్ సాబ్. ఎస్. ఫస్టే ఒక పెద్ద హీరోతో చేయడము అది చాలా రియల్లీ గ్రేట్. ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటారు? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకైన పవన్ కళ్యాణ్ సార్ చాలా అంటే చాలా మంచోడు. స్టార్టింగ్ మూవీ ఆయనతో చేశాను. అది స్టార్టింగ్ లో నేను అంటే ఊరి నుంచి వచ్చేసినప్పుడు స్టార్టింగ్ మూవీ నాది వకీల్ సాబ్. అప్పుడు 5 o'clock వెళ్ళిపోయి కృష్ణనగర్ లో 6 దాకా అక్కడే వెయిట్ చేస్తా ఉండేలాకే అప్పటి నుంచి వాళ్ళు మూవీకి వస్తావా అంటే ఓకే వస్తా అని చెప్పి వెక్కి వెళ్ళిపోయిన. అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు నాకు వకీల్ సాబ్ అని. మన అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ సార్ని చూసి ఓహో వకీల్ సాబ్ అని అప్పుడు తెలిసింది. ఓకే, మీరు కృష్ణనగర్ లో మరి షూటింగ్ కోసమే ఉన్నారా లేదంటే? షూటింగ్ కోసమే ఉండేనండి 5 o'clock. ఓకే, అప్పుడు బాయ్ గానే వెళ్ళాను. స్టార్టింగ్ మూవీ బాయ్ గానే వెళ్ళాను. కొన్ని ఫ్రాంక్ వీడియోస్ చేస్తా లేడీ గెటప్ స్టార్ట్ చేశాను. ఇంకా లేడీ గెటప్ మీదే ఇంట్రెస్ట్ వచ్చేసింది. లేడీ గెటప్ కంటిన్యూ చేసేస్తున్నా. నెక్స్ట్ ట్రాన్స్ లేదండి, లేడీ గెటప్ కంటిన్యూ చేస్తా అంతే. అంటే ఎందుకంటే అమ్మకి నేను ఒకగానొక కొడుకుని. ఇక నాన్న వచ్చి అమ్మని వదిలేసేసాడు. అమ్మ నన్ను చదివిస్తూ ఇప్పుడు ఇంత పెద్దోని చేసింది కదా, అమ్మకన్నా ఒక పేరు తేవాలి కదా. అందుకని ఇప్పుడు ఇట్లాగే ఉంటే ఊర్లో సొసైటీలో అందరూ ఓహో వీడిదా వాడిదే ఇప్పటికే అంటున్నారు. అమ్మ తలదించుకొనే ఉంటుంది. కానీ ఎంతైనా మా అమ్మకు ఒక మంచి పేరు తేవాలని నా కోరిక. ఎంతమంది నన్ను అన్నారో వాళ్ళందరూ ఎదురు క్వశ్చన్ నన్ను ఎంతమంది వేసారో వాళ్ళందరికీ ఒక బహుమతిగా నా భార్యతో ముందుకు వెళ్తా. భార్యతో? అవునండి. ఓకే, సినిమా ఎన్ని డేస్ జరిగింది? ఎన్ని డేస్ షూటింగ్ ఎక్కడ జరిగింది? మీరు ఎక్కడ షూటింగ్ జరుగుతున్నట్టే ప్లేసెస్కి వెళ్ళారు? అంటే మేము ఎట్లా అంటే మాకు అంటే ఒక సీన్ ఉంటది. ఆ సీన్ లో మల్లెపూల డాన్సర్లు కావాలని కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత నేను
ఒక 5 మెంబర్స్ కావాలని చెప్పారు. 5 మెంబర్స్ కావాల్సినప్పుడు నాకు కాల్ వచ్చింది. నేను కాల్ వచ్చిన తర్వాత నేను పిలిపించుకున్నా. తిరుపతి నుంచి 3 మెంబర్స్ పిలిచాను. ఇక్కడ నుంచి మేము 2 మెంబర్స్ వెళ్ళాము. మొత్తం 5 మెంబర్స్. 20 డేస్ రామోజీ ఫిలిం సిటీలోనే ఉండాము. షూట్ అంతా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది. ఓకే. 20 డేస్ మంచిగా చూసుకున్నారు మమ్మల్ని. చాలా చాలా గుర్తుపెట్టుకొని మరి మాకు ఫుడ్ విషయంలో గానీ, రూమ్స్ గానీ చాలా మంచిగా చూసుకున్నారు. ఓకే. ఇప్పుడు సెట్ లో అంటే టీజర్ లో ఉన్నారు కాబట్టి ఆయన బ్యాక్ ఉన్నారు, ఆయన ముంగట కూడా డాన్సింగ్ ఉంది. సో ఆయనతో మాట్లాడడం అలా ఏమైనా జరిగిందా? ఉంది. సార్తో చాలా మంచిగా మాట్లాడాడు మాతో. అంటే ఎట్లా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడైనా నెగిటివ్ ప్లేస్ అన్ని అడిగారు. అవును సార్ అని చెప్పాము. మంచిగా చూసుకున్నాడు. తిన్నారని అడిగారు, రాండి చూడండి అని చెప్పి మంచిగానే మాట్లాడాడండి సార్. చాలా మంచోడు, అంటే చాలా మంచోడు. అంటే కొంతమంది ఏంటంటే సెట్ లో ఎవరిది వాళ్ళు చూసుకుంటారే కానీ పక్కన వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళే ఉంటారు కదండి. కానీ సార్ అలాంటి వాడు కాదు, చాలా మంచోడు. చాలా మాకంటే ఒక లేడీ గెటప్స్ కానీ ట్రాన్స్ కానీ చాలా మంచిగా సపోర్ట్ ఇవ్వడం కానీ మంచిగా మాట్లాడడం కానీ చాలా మంచోడు. ఓకే. అక్కడ సెట్ లో ఏదన్నా తినే కూడా కొనిచ్చి మరీ ఇచ్చినాడు మాకు. ఏం కొనిచ్చారు? బఠానీలు కొనిచ్చాడు. బఠానీలు కొనిచ్చారా? అవును. ఎందుకు సిచ్యువేషన్ ఎలా వచ్చింది బఠానీలు? అంటే మూవీ జరుగుతా ఉన్నప్పుడు, షూట్ జరుగుతున్నప్పుడు బ్రేక్ టైమ్ లో ఉంటారు, ఒక ఆమె అమ్ముతా ఉంటది. అమ్ముతున్నప్పుడు అక్కడి నుంచి తీసి మాకు ఇచ్చినాడు ఒక ప్యాకెట్, తినండి అని. ఓకే. సుకుమార్ సార్ మాట్లాడాడు మంచిగా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే షూట్లలో చాలా మంది మాట్లాడరండి, హీరోలు కానీ హీరోయిన్లు కానీ డైరెక్ట్ ఎవరు మాట్లాడరు. వాళ్ళ పనిలో చేసుకుంటా ఉంటారు. అది కాక మేము ఏంటంటే అక్కడ ఒక ట్రాన్స్ ఉమెన్ లాగే ఉంటాము. కానీ మాతో మాట్లాడడం చాలా గ్రేట్. ఓకే. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా అంటే చాలా. ఆ ప్లేస్ దొరకడం చాలా వాల్యుబుల్. అది సార్ పక్కనే, మేము టీజర్ లో కూడా సార్ పక్కనే ఉన్నాం. మూవీ మొత్తంలో కూడా ఉంటామండి మేము. ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి రోల్ చెప్పొచ్చు? మాది ఏంటంటే మల్లెపూల డాన్సర్. దాంట్లో ఏంటంటే ఒక టెంపుల్ దగ్గర మల్లెపూల డాన్సర్లు అంటే జాతరలో డాన్స్లు వేస్తారు కదా, అట్లా సార్ పక్కన మేము మల్లెపూల డాన్సర్లు. మొత్తానికి సినిమా లాస్ట్ కి ఏమవుతుంది? చాలా అంటే చాలా బాగుంటది మూవీ. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకొని వస్తారు. 100% కన్నీళ్ళు పెట్టుకొని వస్తారు. అంటే ఫ్యామిలీకి సంబంధించింది అది. సో సెట్ లో ఆయన రెడీ అవ్వడం గానీ అవన్నీ చూసారా? అన్ని చూసామండి. ఎలా, ఎంత టైం పడుతుండే, ఎలా రెడీ అవుతుండే? అంటే బ్రేక్ టైమ్ లో ఆయనకి ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు మేకప్ చేసేవాళ్ళు. 10 మెంబర్స్ వచ్చేసేస్తారు. 10 మెంబర్స్? 10 మెంబర్స్ ఉంటారండి. అంటే అమ్మవారి వేషం కదా, అమ్మవారి గెటప్ కదా, అమ్మవారి గెటప్ వల్ల 100 మంది ఉండాలి. ఎందుకంటే నగలు పెట్టాలి, చాలా ఉంటాయి కదా దానికి సంబంధించిన. మొత్తం ఎంత టైం పట్టింది మరి రెడీ అవ్వడానికి? ఒక 10 మినిట్స్. అంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ ఒక్క నిమిషంలో చేసేయచ్చు. ఓకే. ఆ మేకప్ పెయింటింగ్ కి కొంచెం టైం పడుతుంది. సో ఏ టైంకి వస్తుండే సెట్ కి? అంటే వాళ్ళ టైమింగ్ అనేది తెలియదు. అంటే ఫస్ట్ చిన్న ఉంటాయి కదా షార్ట్స్, అవి తీసేసుకుంటారు. సార్ వస్తున్నారు అనగా అప్పుడప్పుడు మొత్తం సెటప్ మొత్తం అయిపోయిన తర్వాత సార్ ఎంట్రీ ఇస్తాడు అంతే. ఓకే. వచ్చిన తర్వాత అక్కడ ఒక 10 మినిట్స్ లో మేకప్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు డాన్స్ స్టెప్లు గానీ ఇవన్నీ కలిసి చేశారు కదా, సో మీరు ఆయనతో ప్రాక్టీస్ చేశారా లేదంటే సెట్ లోనే డైరెక్ట్? లేదండి, మేము ఆల్రెడీ మాకు ఇస్తారు కదా రూమ్స్, దాంట్లోనే మేము 4 మెంబర్స్ ని ఇట్లా స్టెప్ ఇది వేయాలి మనం అని చెప్పి మేము 4 మెంబర్స్ ఒకే స్టెప్స్ వేస్తాం. ఆ స్టెప్ ని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేస్తాం మేము అట్లా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మీ ముంగట ప్రాక్టీస్ అయ్యారా లేదంటే ఆయన ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యి సెట్ లో ప్రాక్టీస్ అయిపోయి సెట్ లోకి వచ్చారండి? సెట్ లో ప్రాక్టీస్ అయితే లేదు, ఏం లేదు, డైరెక్ట్ అక్కడ చేయడం, డైరెక్ట్ వచ్చి చేసాడు. అంటే ఎన్ని టేక్స్ పట్టింది? చాలా టేక్స్ పట్టిందండి. అంటే ఎట్లా అంటే తెలిసిందే కదా, అంటే ఆయన ప్రాబ్లం లేకుండా పక్కనున్న వాళ్ళవి కూడా ఉంటాయి కదా, వాళ్ళ వల్ల ఎక్కువ టేక్స్ పట్టడం జరుగుతుంది అక్కడ. ఓకే. ఆయన అయితే సెకండ్ లో చేసేస్తారు, చెప్పడం కానీ చేసేస్తాడు. ఆయన నచ్చితేనే ఓకే చేస్తాడు, నచ్చకపోతే ఓకే చేయడు. అది ఆ షాట్. లైక్ ఎలా అంటే మీరు లైవ్ లో చూసారు కదా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయినాయి? అంటే చాలా మంచి వ్యక్తి. అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక పెద్ద యాక్టర్ తో చేస్తున్నాము, అదిగాక ఆయన్ని పక్కనుండే చేస్తాం, ఆయన పక్కనే కనిపిస్తాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచే నాకు
ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే డ్రామాలు వేయడం కానీ, కోలాటం వేయడం కానీ, కూచిపూడి, భరతనాట్యం అన్నీ నేర్చుకున్నాను. నేర్చుకుని అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్. అంటే కాలేజీలో ఈవెంట్లు చేయడం గానీ, ఊర్లో ఈవెంట్లు చేయడం గానీ, అట్లా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అప్పుడే అమ్మ వద్దనేది, "ఏంది చిన్న ఈ వయసులోనే ఎందుకు నువ్వు పావడా జాకెట్ వేసుకుంటున్నావు, చీర కట్టుకుంటున్నావు" అని చెప్పి అప్పటి నుంచి అమ్మ బాధపడేది. కానీ ఎంతమంది ఎన్ని అనుకుంటున్నా గానీ, అంటే ఒకరి ఫీలింగ్ ఒకరికి తెలవదు కదండీ. ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఏంది మూవీస్‌లోకి వెళ్ళాలని చెప్పి అప్పటి నుంచే కోరిక ఉండేది. కానీ వస్తద్దా రాదా ఛాన్స్ అని చెప్పి నేను ఊర్లోనే ఉండిపోయా. అంటే ఒక్కగానొక కొడుకుని కదా! అమ్మ ఎటు పంపించేది లేదు. ఆ అమ్మ చెన్నై ఎళ్లి తాపీ పని చేసి నాకు అక్కడి నుంచి అమౌంట్ పంపించి స్టడీ చేపిచ్చింది. హ్మ్. డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా ఆ అమ్మే చదివిచ్చింది. అమ్మ గూడా థర్డ్ క్లాస్‌లో ఎళ్ళిపోయింది చెన్నైకి. ఎయిత్ క్లాస్‌లో వచ్చింది. ఒక 1 ఇయర్ ఉండింది. మళ్ళీ నేను 10థ్ జాయిన్ అయిన తర్వాత వచ్చి ఒక 1 ఇయర్ ఉండింది. తర్వాత ఎళ్ళిపోయింది. తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్‌లో మళ్ళీ అమ్మ చెన్నై నుంచి వచ్చి ఇక అట్లాగా ఇక్కడే ఉండిపోయింది. అంటే నేనే చెప్పామా ఇట్లా అందరూ కాలేజీ‌లో బాక్స్‌లు ఎత్తుకెళ్తున్నారు. నేను ఎత్తుకెళ్ళడం లేదు గదా! ఉండమా ఇక్కడ అంటే అమ్మమ్మ ఉండింది. అమ్మమ్మ మార్నింగ్ లేచి ఎప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా మాకు స్టవ్ అనేది లేదు. ఇంట్లో పొయ్యి మీదే అమ్మమ్మ కట్టెల పొయ్యి మీదనే. కట్టెల పొయ్యి మీదే వండేది. అంటే ఎట్లా అంటే మాకిప్పుడు గూడా ఇల్లు లేదండి. ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు లేదు. నాన్న వదిలేసేసిన తర్వాత అమ్మొచ్చి అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత ఇంకా అమ్మ చెన్నై ఎళ్ళిపోయి పని చేసుకొనొస్తే, ఆ అమ్మ పంపించిన డబ్బుతోనే మింగింది. అప్పుడు అమ్మమ్మకి 200 పింఛన్ వచ్చేది. ఎప్పుడు నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు. థర్డ్ క్లాస్‌లో 200 పింఛన్ వచ్చినప్పుడు ఆమె కొంచెం అంటే సరుకులు అట్లా తెచ్చేది. అమ్మ ఎవరన్నా చెన్నై నుంచి వస్తేనే పంపేది. అప్పుడు ఫోన్‌పే‌లనేది, గూగుల్ పే అనేది లేదు. అకౌంట్‌లో ఎయ్యాలన్నా గాని ఎవరికి సిగ్నేచర్ ఉంటేనే అప్పుడు ఇచ్చేది. ఇక నా అమ్మ ఎవరైనా చెన్నై నుంచి వస్తే వాళ్ళ చేత మనీ పంపించేది. మంచం లేకుండా కిందే పనుకునేది. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది మేమప్పుడు. ఇప్పుడు గూడా ఇప్పటికని గూడా సొంత ఇల్లు అనేది లేదు. ఓకే. అమ్మమ్మకి ఇచ్చిన స్థలంలోనే ఒక చిన్న గుడిసెలాగేసుకొని ఆ గుడిసెలో ఉన్నాం. చాలా అంటే చాలా కష్టాలు పడ్డామండి. మదర్ విషయంలో చాలా గ్రేట్ అసలు. మమ్మీ ఎవరు లేకుండానే అంత దూరం వెళ్లి మీకోసం కష్టపడడం గాని. అసలు చాలా అంటే అమ్మాయి నాకు చాలా సపోర్ట్. ఎందుకంటే నాన్న లేపినా గాని అప్పటికి నాన్నోళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళ అక్కోళ్ళు నన్ను పంపిస్తే అప్పుడేమన్నదంటే, "నాన్న కాడికెళ్ళాలంటే నన్ను వదిలేసేసుకో నేను చనిపోతాను" అనేసి. ఓకేనా? వాటర్ ఏమన్నా ఇయ్యాలా? ఓకేనా? ఇక అప్పటి నుంచి అమ్మతోనే ఉండేసాను. అమ్మతోనే ఉండి ఇక నా అమ్మ డిగ్రీ చదివించింది. నా కోసం అమ్మ చెన్నై పని వదిలిపెట్టేసి వచ్చేసింది. అప్పుడే అమ్మ వడ్డీకిచ్చింది మనీ. అక్కడి నుంచి తెచ్చిన మనీ కొంచెం అమ్మ వడ్డీకి ఇచ్చేసేసి అక్కడి నుంచి ఆ వడ్డీకి వచ్చిన డబ్బులతోనే చేసేసేది. ఇప్పుడు కూడా సొంత ఇల్లు అని లేదు. అంటే ఎట్లా కింద అమ్మ చీరేసుకొని గోతాలేసుకొని పనుకునేది. వర్షం వస్తే అత్తమ్మ ఇల్లు కూడా వాటర్ వచ్చేసేది లోపలికి. ఇప్పుడు మామయ్యోళ్ళు కొంచెం రేకుల్లాగా ఏసుకో అన్నారు. అమ్మమ్మకి ఇచ్చిన చిన్న ప్లేస్‌లో మేముంటున్నాం అది. ఓకే. అంటే ఇప్పుడు డ్యాడీ వచ్చి తీసుకెళ్ళిపోతా అంటే మమ్మీ వద్దు నువ్వు వెళ్తానంటే ఎళ్ళిపో. నిన్ను వదులుకొని చనిపోతాను అన్నది. ఇప్పుడు బతుకుతుందంతా నీకోసమే అయితే. అవునండి. అందుకని అమ్మకి ఏ పేరు తేకూడదని చెప్పి అనుకుంటున్నా. ఏం చెప్తుంటది అమ్మ మీకు మాటలు గాని? అంటే ఒకప్పుడు అమ్మకి గూడా నచ్చేది లేదు. ఇట్లా నేను లేడీ గెటప్ ఏస్తున్నానని జెప్పి. ఊర్లో గూడా చాలా మంది "నువ్వు ఎళ్ళిపోయావంట కదా! మీ కొడుకు ఎళ్ళిపోయాడంట కదా!" అని అమ్మ చెప్తుండేదంట. అమ్మకి చెప్తుండారంట. అమ్మకి చెప్తుండే లేక అమ్మ నాకు ఫోన్ జేసి ఇలా పలానోళ్ళు ఇట్లా అంటున్నారని లేకే నేను మా వోళ్ళు అనుకోని ఎంతమంది నన్ననుకోనిమా నీకేం అభ్యంతరం లేదు. నేనేదో చేసి చూపెడతాను అని చెప్పిన తర్వాత ఇక అప్పటి నుంచి అమ్మ ఇప్పుడు ఎవరన్నా వచ్చి అన్నా గాని సరేలే వాడు బతుకుతున్నాడు గదా! ఉన్నీలే అని చెప్పద్ది. అంటే అది గూడా ఎవరంటే మా అక్కోళ్ళ వల్ల, వాళ్ళ వల్ల అమ్మ చెప్పడం జరిగింది. అంటే మా వోళ్ళు చెప్పారు అమ్మకి. ఏందంటే "నువ్వు వాడి ఇష్టం గదా! వాడు బతుకుతాడు. వాడు నీకు మంచి పేరే తెస్తాడులే. నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దని" చెప్పడం వల్ల అమ్మ కొంచెం మారింది. నా మాటలతో మారలే. అంటే ఇప్పుడు ఎట్లా అంటే పక్కన మాటలే వింటున్నారు గదండీ చాలామంది. అందుకని ఇప్పుడు వాళ్ళొచ్చి అమ్మనొచ్చి "మీ వోడు వాళ్ళలోకి ఎళ్ళిపోయాడంట గదా! వాడు చక్కగా మారిపోయాడంట గదా!" అని జెప్పి ఫోటోలు చూపియడం అట్లా చేసేది. ఇక నా అమ్మ అదే విధంగా నాకు ఫోన్ జేసి మాట్లాడుతా ఉండేది.
ఇప్పుడు ఒకప్పుడు అమ్మ నచ్చలేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చీర కట్టుకొని ఫోటో పెడితే సూపర్ ఉన్నా చిన్న సూపర్ ఉంది, నాకు ఆ చీర తెచ్చివా అని అడుగుతా. నేను ఒకసారి కట్టుకున్న శారీ అమ్మకి ఇచ్చేస్తాను. నెక్స్ట్ టైం అమ్మే తీసేసి కట్టుకుంటుంది. అమ్మ దగ్గర ప్రతి చీర కొన్నదనుకో అది ఫస్ట్ నాకు బ్లౌజ్ అది కుట్టించి నాకు పంపిస్తుంది. అట్లా ఓకే. అంటే ఇప్పుడు చాలా సపోర్ట్ మా మమ్మీ. అంటే నాకు మా అమ్మతో పాటు చాలా మంది ఉన్నారు. అంటే ఎట్లా అంటే ట్రాన్స్ లో సపోర్ట్ ఉన్నారు. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒక మంచి వ్యక్తిగా మంచిగా నాకు మొత్తము అమ్మ కన్నా అంటే అమ్మ ఫస్ట్ అమ్మేను, తర్వాత ఇతను అంటే ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు. ఫ్రెండ్గా పరిచయం అయ్యి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు, చాలా సపోర్ట్. ఎవరితో ట్రాన్సా? లేదండి, బాయ్. ఓకే. అంటే బాయ్. నాకు స్టార్టింగ్ లో నేను హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్ లో పరిచయం అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళ వైఫ్ సపోర్ట్. మ్యారీడ్ పర్సన్ చాలా అంటే చాలా మంచోడు. నా లైఫ్ లోకి ఆయన వచ్చిన తర్వాత నేను లైఫ్ చేంజ్ అయింది నాకు. అంటే డబ్బుల పరంగా గానీ ఇంట్లో కష్టాలు తీరడం గానీ ప్రతి ఒక్కటి అతని వల్ల నా లైఫ్ చేంజ్ అయింది. ఓకే. ఆయన ఏదన్నా ఆయన దగ్గరికి వెళ్తున్న మూవీలో ఛాన్స్ వచ్చిందంటే జాగ్రత్త వెళ్ళేసిరా అని చెప్పి ముందుకి ఇంకా పంపిస్తాడే గాని ఓహో ఇది ఎదిగిపోతున్నాడు కదా తొక్కే అంటే ఇప్పుడు ఎట్లా తెలుసు కదండి, ఒకరు ఎదగతుంటే ఎందుకు మా ఆయనోళ్ళే నేను ఎదగతుంటే తొక్కుతున్నారు తెలుసా, మా ఊరోళ్ళే మాకైనోళ్ళే చాలా మంది బాగుపడిపోతున్నారని చెప్పి వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారని చెప్పి వంగ తీస్తున్నారే గాని పైకి ఇంకా ఎంకరేజ్ చేయడంలా. ఇతను పరిచయం అయినప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ అయింది. ఓకే. ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళ చుట్టాలు అక్క అవుతుంది. అక్కకి ప్రతి ఒక్క విషయం అక్కతోనే షేర్ చేసుకుంటా. ప్రతి ఒక్క విషయం అక్కతో షేర్ చేసుకుంటా. ఏంటంటే అంటే ఇట్లా నేను ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా ఉండాలనిపిస్తుంది, ఇట్లా వెళ్ళిపోతాను అక్క, అది ఇది అని చెప్పినా కానీ ప్రతి ఒక్కటి అక్కతో షేర్ చేసుకుంటా. అక్క కూడా మంచి సపోర్ట్. అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది అట్లాగే ఉండు, నువ్వు ఒకరి మాటలే నాకు అంటే ఆ అక్క ధైర్యం చెప్తాది నాకు. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయా? వచ్చాయండి. ఇప్పుడు మూవీ పుష్ప 2 అయిపోవడం కానీ మైత్రి మూవీస్ వాళ్ళది ప్రభాస్ మూవీ ఏందో కొత్తది, అది దాంట్లో కూడా ఛాన్స్ వచ్చింది. ఓకే. అప్పుడే కొత్త మూవీ కల్కి అయిపోయి మళ్ళీ ఇంకో ఆల్రెడీ మైత్రి మూవీస్ వాళ్ళది అది కూడా. ఇంకోటి కొత్తగా రావణ లంకలో రావణాసుర అని చెప్పి కొత్త మూవీ, దాంట్లో కూడా ఛాన్స్ వచ్చింది. లేడీస్ కి కానీ బాయ్స్ కానీ ఇండస్ట్రీలో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. సో మీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి? ఇప్పుడు దాకా ఏదైనా ఫేస్ చేసిరా ఎక్కడైనా? అంటే ఎట్లా చెప్పాలంటే నేను చాలా అంటే చాలా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఎందుకంటే ఒక బాయ్గా ఉన్నా కానీ ఆ రూపురేఖలు అనేది లేడీ గెటప్ వేసినప్పుడు లేడీగానే ఉంటాము కదా. నువ్వు అదే కదా అంటే ఇండస్ట్రీలో కూడా కమిట్మెంట్లు అడిగారండి, చాలా మంది అడిగారు కమిట్మెంట్లు నన్ను. నేను జబర్దస్త్కి వెళ్దామని ట్రై చేసేలేకే నా దగ్గర ఒక అతను 5,000 తీసుకొని నేను జబర్దస్త్లో పంపిస్తాను, ఒకసారి నా దగ్గరికి వచ్చేసి వెళ్ళిపో అని అన్నాడు. నేను 5,000 కడతాను కానండి, నీ దగ్గరికి వచ్చి నీ దగ్గరికి రాలేదు, నేను బాయ్ నువ్వు బాయే నువ్వు అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఆ 5,000 తీసుకున్నాడు. కానీ జబర్దస్త్కి ఇప్పటికీ నాకు పరిచయం చెప్పలే. అంటే ఒక బాయ్గా ఉన్నా కానీ వదలడంలా ఈ ఇండస్ట్రీలో మాత్రం. ఓకే. అది కాకుండా ఈ మూవీస్లలో కానీ ఆడిషన్స్ ఆడిషన్స్కి ఎప్పుడు వెళ్ళి డైరెక్ట్ గానే వెళ్తాం. మూవీస్ సీరియల్స్ ఆడిషన్స్కి మాత్రం ఎప్పుడు వెళ్ళి సెలెక్ట్ అవ్వడం అలాంటిది ఏం చేయలేదు, డైరెక్ట్ గానే వెళ్ళిపోతా. ఇప్పుడు ఇండస్ట్రీలో అంటున్నారు కదా ఇలా కమిట్మెంట్ అనేసి, సో మీరు వాళ్ళకి అప్పుడు ఏం చెప్తున్నారు? అప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈయన గెటప్ లో ఉన్నప్పుడు చెప్పాల్సిందే. అంటే ఎట్లా అంటే కొంచెమైనా సిగ్గుందా, నీ ఏజ్ ఎంత నా ఏజ్, నేను బాగానే కదా, నీకేం కమిట్మెంట్ ఇచ్చేది నీకు, నేను అసలు చూసుకొని మాట్లాడుతున్నా చూడకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి వెళ్ళిపోతా అక్కడి నుంచి. ఆయన నేను ఇండస్ట్రీలో ఎవరన్నా అంటే ఒక శారీ కట్టుకుని ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ సైడ్ చూస్తారు. చూసినప్పుడు నేను అక్కడి నుంచి మొహం తప్పించి నీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా, మళ్ళీ అక్కడికి వచ్చి మాట్లాడుకుంటారు. అంటే మన మీద కాకుండా వాళ్ళే ఓవర్ యాక్షన్ గా మాట్లాడతారు. అప్పుడు నేను దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. అప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి దేవుడా ఎందుకు ఇచ్చినా ఇలాంటి జన్మ నాకు అనిపించేసింది. ఒకసారి ఆలోచించి ఇమాజిన్ చేసుకో ఒక గర్ల్ ఎలా బతుకుతుందని. అవునండి, బాయ్ని వదలడం లేదు, ఇంక లేడీస్ ని ఎట్లా వదులుతున్నారు? లవ్ ఏమైనా ఉందా మరి? లవ్ అనేది ఏం లేదండి, ఎందుకంటే ఒక లేడీ గెటప్ చేసే వాళ్ళని ఎవరు లవ్ చేయరు కదా. అంటే లవ్ అనేది లేదు నాకు, అలాంటి ఫీలింగ్స్ కూడా రావు.
డిగ్రీ దాకా బాయ్ గానే చదువుకున్నారు కదా, అవును. సో మరి ఆ టైంలో కానీ ఎవరు ప్రపోజ్ చేయలేదు, మీరు ఎవరు ఇష్టపడలేదా? నేను ఎవరిని ఇష్టపడలేదు, నన్ను లేడీస్ కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఓకే, అప్పటి నుంచే లేడీ గెటప్ స్టార్ట్ అయింది అయితే. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి నుంచి 7th క్లాస్ నుంచే లేడీ గేమ్ స్టార్ట్ అయ్యాయి. ఇక నాతో చదువుకున్న వాళ్ళు డిగ్రీ దగ్గర వాళ్ళే వస్తారు కదా కంటిన్యూగా. ఇక నువ్వు వాళ్ళు చూసినప్పుడు ఓహో వీడి లేడీ గెట్ వేస్తున్నాడు, వీడి ఇంటికి లవ్ చేయడం అని చెప్పి చేయలేదు. సరే, బాయ్స్ ప్రపోజ్ చేస్తారా? బాయ్స్ అంటే ఈ మధ్య ప్రపోజ్ చేస్తున్నారండి, ఒకప్పుడు చేసేది లేదు. ఓకే, ఇప్పుడు సినిమాలో కనిపిస్తున్నారు కాబట్టి ప్రపోజ్ అందుకని చేస్తున్నారు, ప్రపోజ్ కొంచెం చేస్తున్నారు. అందంగా తయారైతున్నారు కాబట్టి. అవును, పర్సనాలిటీ బట్టి లవ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఓకే, అంటే నాకు కూడా లవ్ చేయడానికి ఫీలింగ్స్ అనేది లేదు. ఏం ఫీలింగ్ ఉంది మరి? అంటే ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ మాటలే వినాలి, అమ్మన్నట్టే చేసుకోవాలని చెప్పి ఆ ఫీలింగ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ఇంటర్వ్యూ నువ్వు ఎదుగుతున్న కొద్దీ వెనకాలనే ఉంటది ఇంటర్వ్యూ. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? అప్పుడు ఫోన్ చేసి అనొద్దు డిలీట్ చేయరా ప్లీజ్ అది ఇదని, గుర్తుపెట్టుకోండి పక్క కదా. ఓకే, ఇప్పటిదాకా గర్ల్ ని చూసినా లవ్ రాలే, బాయ్ ని చూసినా లవ్ రాలే, ఏం రాలే. ఇప్పటిదాకా లవ్ అనేది చేయలే ఎవరిని, చెయ్యలే. కానీ బాయ్స్ నన్ను ప్రపోజ్ చేస్తున్నప్పుడు, లేడీస్ ఎవరు ప్రపోజ్ చేయలేదు కానీ బాయ్స్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు కూడా నేను వాళ్ళని యాక్సెప్ట్ చేసేది లేదు. వాళ్ళు మెసేజ్ చేసినా కానీ నేను నెంబర్ బ్లాక్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే, అంటే ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరు లేరు. ఒకరు ఉన్నట్టున్నారు. లేదు. ఓకే, అన్ని చెప్పారండి ఇంటర్వ్యూలో పక్క కదా. అంటే అదొకటి ఒప్పుకొని ఫైనల్ గా వదిలేస్తాను నేను. ఏంటి? అన్ని చెప్పాము ఇంటర్వ్యూలో. అవును, అవును, డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హకీ గారు. లైఫ్ లో పెళ్లి చేసుకొని మంచిగా ఉండండి. ఓకే. అండ్ మీ ప్రాజెక్ట్స్ కూడా మంచిగా రావాలి, మంచి క్యారెక్టర్స్ రావాలి, మంచి సక్సెస్ఫుల్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.